శ్రీనిధి ఉద్యోగులు ఉన్నారు, ఒక నలుగురు రండి అన్న ఫాస్ట్గా, టైం సరిపోదు ఈరోజు. ఇది ఆదాబ్ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు చూసే ముందు వీళ్ళ సమస్యలు రండి రండి. ఒక నలుగురు రండి. మాట్లాడే వాళ్ళు నలుగురు రండి అన్న. సరే మాట్లాడు. అంతమంది ఉండేసరికి ఉన్నారు కానీ వాళ్ళు ఉద్యోగాలు తీసేసారు. ఏం లేదన్నా, మా సంస్థ అనేది 2010 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇది మహిళా సంఘాలకు ఇంత ముందు ఇది వారాల చిట్టీలు సెర్మూలలో లోన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటి వేధింపుల ఉద్యమంలో 180 మంది చనిపోయిన వాళ్ళు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ కావాలని చెప్పేసి ఈ శ్రీనిధిని స్థాపించడం జరిగింది. ఇది స్థాపించినటువంటి ఉద్దేశం ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశం. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు 2010 సంవత్సరంలో స్థాపించింది. దీని తర్వాత ఏంటి అని అంటే, అప్పుడు ఉన్నటువంటి ఎండి గారే ఈ మన రిటైర్డ్ కన్సల్టెంట్ ఎండిగా కంటిన్యూ అవుతున్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళే ఏంటంటే మాకు సంబంధించినటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి హక్కులు మాట్లాడితే ఉద్యోగాల నుండి తీసేయడము, మీరు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఆర్గనైజేషన్ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ సంస్థలో 2018లో 737 మంది ఉంటే ఈ రోజు 310 మందికి దిగిపోయినారు. అంటే అందరు రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని టార్చర్ తీసేయడం. ఎంత ఘోరంగానంటే, ఒక మహిళ రోడ్డు మీద ఇట్లా అటెండెన్స్ వేయాలి, ట్యాబ్ పట్టుకుని అటెండెన్స్ వేస్తే ఆటోలో పోయేటోడు వాళ్ళందరూ కూడా రీల్స్ తీద్దాం పిల్ల అని చెప్పేసి అని కామెంట్ చేయడం, అలాంటివి సంబంధించినటువంటి చాలా వేధింపులకు గుర్తు కావడం. ఇది కాకుండా దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో ఒక 9 మంది అన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. లక్షల్లో పెన్షన్ వస్తుంది వీళ్ళకి. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ వేతనాలు 50,000 లక్ష రూపాయలు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఏంటి అని అంటే ప్రాబ్లం, రిటైర్డ్ అయిన పెట్టుకున్నారు. గవర్నమెంట్ వీళ్ళ మీద ఫోకస్ చేస్తుంది. మేము కూడా చీఫ్ సెక్రటరీ గారికి, సీఎం గారికి, మన డిప్యూటీ సీఎం గారికి వాళ్ళందరికీ కంప్లైంట్ చేసినాం. మినిస్టర్ గారికి కూడా, సీతక్క గారికి కూడా కంప్లైంట్ చేసినాం. దీన్ని ఉద్దేశంగా పెట్టుకుని ఏం చేస్తున్నారంటే, ఒకేసారి అసలు శ్రీనిధి చరిత్రలో మన ఎంప్లాయీస్ని పిలిచి చేసింది. రేపు హాలిడే అయినా కూడా, పండగ కంటే ముందు సెకండ్ సాటర్డే అయినా కూడా ఈ ఉద్యోగాలందరినీ పిలిపించుకొచ్చి మా సారే ఉండాలి, ఇంద్రుడు చంద్రుడు ఆయన ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అని సంతకాలు జై కొట్టాలని చెప్పి సంతకాలు పెడుతున్నారు. అది పెట్టి విద్యాసాగర్ రెడ్డి, అలాగే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉండండి. స్టార్టింగ్ నుండి ఇప్పటి రాజారావు. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా బాధపడతా ఉంటే అయితే ఇక్కడ ఇంకొకటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకుందాం అంటే, హయ్యర్ క్యాడర్లో ఉన్నటువంటి డీజీఎంలు అందరూ ఓసిలే అని అన్నారు. చూడండి, డీజీఎంలు అందరూ ఓసిలే. మా సమస్య మేము చెప్పి చేస్తే వాళ్ళు నవ్వుకుంటారు అన్నట్టు. ఎంతనంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో నా కిడ్నీలో 32 mm స్టోన్ అన్న, కిడ్నీ స్టోన్స్ వచ్చి చేస్తే లీవ్ పెడితే నువ్వు ఎందుకు లీవ్ పెట్టినావు, నువ్వు జాయిన్ అవుతావా లేదా, నేను జాబ్ నుండి తీసేస్తాం అని చెప్పేసి కేవలము దయాకర్ రావు, మా మంత్రి, మా ఎండి గారు విద్యాసాగర్ రెడ్డి ఇద్దరు కలిసి ఆయనకు 2000 మంత్రి, మాజీ మంత్రి దయాకర్ రావు మాకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా మొత్తం ఆయన పాలకొర్తిక నియోజకవర్గానికి కేటాయించుకున్నాడు. దానికి ఈయన మద్దతు తెలుపుతాడు, దీనికి ఆయన రెన్యువల్ ఇస్తాడు. రెన్యువల్ లేకుండా కూడా ఆయన ఈఓ నోట్తోని కంటిన్యూ అవుతూ చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆయనంతటి స్వయంగా ఒప్పుకున్నాడు. జియో నెంబర్ 42లో 2019లో ఈయనకు సెర్పు శ్రీనిధికి సంబంధించినటువంటి గొడవలు స్టార్ట్ అయితే, ఆ రోజు ఈయనకి జియో అనేది సపరేట్గా ఇష్యూ చేస్తామన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు జియో లేదు ఈయనకి. ఇది ఆల్రెడీ మేము సీఎం గారికి ఇచ్చినటువంటి లెటర్లో అందరికీ కూడా ఇచ్చాము. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, అసిస్టెంట్ మేనేజర్ అని ఈ సంస్థలో ఉన్నటువంటి 310 మందిలో 240 మంది అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నారు. వాళ్ళకు జీతం వచ్చేసి మినిమం వేజెస్ కూడా లేదన్న, 15,000 రూపాయలు ఇస్తారు. 4 మండలాలు చూడమని చెప్పి అంటారు. హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలంటారు, వెహికల్ మెయింటైన్ చేయాలంటారు. ఈ అన్ని రకాల ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఏంటి అని అంటే, ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, ఒక్క విలేజ్లో 3 అంగన్వాడీ టీచర్ ఉన్నా కూడా 13,500 రూపాయలు జీతం ఇస్తున్నారు వాళ్ళకి. అలాంటిది ఈ ఎంప్లాయీస్కి 15,000 రూపాయలు ఇస్తున్నారు. బయట గవర్నమెంట్కి చెప్పేది ఏంటి అని అంటే, వెహికల్ అలవెన్స్, ఈపీఎఫ్, ఈ అన్ని రకాల అన్ని కలిపి 25,000 రూపాయలు జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇచ్చేది మాత్రం వాస్తవంగా జీతం రూపంగా ఇచ్చేది 15,000 రూపాయలే. అలాగే మీకు అక్కడ చూసినట్లయితే ఈ సీట్లో మిగతా అన్ని క్యాడర్లో 6,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుందన్న. ఒక్క అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి మాత్రం 14,400 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. అంటే మేనేజర్కి 30,000, సీనియర్ మేనేజర్కి 36,000, ఆర్ఎంకి చీఫ్ మేనేజర్కి 42,000, జోనల్ మేనేజర్కి 48,000. కానీ అసిస్టెంట్ మేనేజర్కి 15,600. అసిస్టెంట్ మేనేజర్కి డిఫరెన్స్ చూస్తే 14,400 రూపాయలు ఉంది. అసిస్టెంట్ మేనేజర్ 15,600 రూపాయలు, అలాగే మేనేజర్కి 30,000 రూపాయలు. ఏంటి ఇదని చెప్పేసి అంటే, 2016 నుండి మా దృష్టిలో ఉంది,
మేము సవరిస్తాం, ఇది చేస్తాం అని చెప్పి 2016 నుండి ఈ రోజు వరకు ఇది చేస్తుంటాం. కారణం ఏంటి అని అంటే ఈ 240 మంది ఉద్యోగులకి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు అంటే పెంచినట్లయితే ఆయన యావరేజ్గా సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు పెరుగుతాయి. దీన్ని సెక్షన్ 116 లిమిట్లోకి వస్తున్నారు, ఇది పెరుగుతుందని చెప్పేసి అని చూపిస్తున్నారు. మరి ఈ జిల్లా మంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేయండి ఒకసారి. వాళ్ళందరినీ కలుస్తున్నాము, మన సీతక్క గారిని కలిసినాము, వాళ్ళని కలిసి ఇవన్నీ ఇస్తున్నాం అని చెప్పి ఉద్యోగులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నారు. మనం మాట్లాడదాం దాని మీద. థ్యాంక్ యూ.